ఈ వారం ఓటీటీలో ఏం జరుగుతుందో తెలుసా? సైలెంట్‌గా ఎలాంటి హైప్ లేకుండా 7 మూవీస్ వచ్చాయి. హర్రర్, థ్రిల్లర్, కామెడీ, అడ్వెంచర్ ప్రతి జోనర్‌కి ఒక షాక్ ఇచ్చే సినిమా ఉంది ఈ లిస్ట్‌లో. అయితే ఈ మూవీలో మిస్ అవ్వకూడని మూవీస్ ఏది? అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా లేదా? ఎవరికి ఏది సూట్ అయ్యే ఫిలిం? అండ్ స్ట్రీమింగ్ అనేవి చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ షో. 7 బెస్ట్ లేటెస్ట్ న్యూ తెలుగు ఓటీటీ మూవీస్ రిలీజ్డ్ దిస్ వీక్. నెంబర్ 7 ట్రోన్. ఈ ఫ్రాంచైజ్లో 2025లో వచ్చిన ట్రోన్ తో కలిపి 3 మూవీస్ వచ్చాయి. ఈచ్ మూవీ 2 అవర్స్తో 3 మూవీస్ ఉండే ఈ సైఫై యాక్షన్ ఫిలిం మ్యాట్రిక్స్, అలీటా, ఇన్సెప్షన్, మ్యాడ్ మ్యాక్స్, ఫ్రీగా ఇలాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. తన నాన్నని వెతుక్కుంటూ హీరో గేమింగ్ వరల్డ్లోకి వెళ్తాడు. తన నాన్నని వెతికే ప్రయత్నంలో ఏం చేశాడు అనేది ప్లాట్. పార్ట్ 1 2010లో వచ్చిన నేను రీసెంట్ గా చూశాను. ఎందుకు ఇంత లేట్ గా చూశానని ఫీల్ అయ్యా. ఆ టైంలో ఆ లెవెల్ ఆఫ్ విజువల్స్ కి ఈ మూవీకి వచ్చిన రికగ్నిషన్ చాలా తక్కువ. సో ఈ మోస్ట్ అండర్ రేటెడ్ ఫిలిం ని మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్ ఇన్ తెలుగు. నా రేటింగ్ వచ్చేసి 3/5. రీసెంట్ టైంలో నేను చూసిన బెస్ట్ హర్రర్ మూవీ ఇదే. లిటరలీ ఇండియన్ హర్రర్ స్టాండర్డ్స్ ని ఒక మెట్టెక్కించిన ఫిలిం. ఆ ఫిలిమే నెంబర్ 6 డై అరే. జస్ట్ 2 అవర్స్ ఉండే ఈ హర్రర్ థ్రిల్లర్ ఫిలిం జంప్ స్కేర్ మూవీస్, సూపర్ న్యాచురల్ మూవీస్, లోన్లీ ఎట్ హోమ్ మూవీస్, గృహం, అవును లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ ఫిలిం ఒక హర్రర్ ఫ్రాంచైజీ ఫిలిం. రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయ్యి 100 crores కొట్టిన బ్రహ్మయుగం అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ హర్రర్ ఫిలిం అయిన భూతకాల్ మూవీకి కనెక్టెడ్ ఫిలిం ఈ డయారీస్. ప్లాట్ విషయానికి వస్తే హీరో ఎక్స్ చనిపోయిందని తెలిసి హీరో తనని చూడడానికి వెళ్తాడు. ఆ తర్వాత చాలా అబ్నార్మల్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ అబ్నార్మల్ థింగ్స్ ఏంటి, ఆ ప్రాబ్లం నుండి హీరో ఎలా బయటపడతాడు అనేది ప్లాట్. ఫ్యామిలీతో వద్దు, అడల్ట్ సీన్స్ ఉంటాయి. మంచి మూవీ అంటున్నావు, స్కిప్ చేసుకొనైనా చూస్తాము అంటే 5 minutes to 6 minutes. అది స్కిప్ చేస్తే యూ కెన్ వాచ్ హ్యాపీలీ. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్ ఇన్ తెలుగు. ఆ రేటింగ్ వచ్చేసి 3.5/5. నెంబర్ 5 ఫ్రాంక్స్టైన్. నియర్లీ 56 ఫ్రాంక్స్టైన్ ఫిలిమ్స్ వచ్చిన ఈ 2025లో వచ్చిన ఫిలిమే నా ఫేవరెట్ అండ్ ద బెస్ట్ అవుట్పుట్ టిల్ డేట్. 2 hours 29 minutes ఉండే ఈ డార్క్ ఫ్యాంటసీ, బాడీ హర్రర్, సైకలాజికల్ అండ్ మాన్స్టర్ హర్రర్ ఫిలిం అయిన ఈ ఫిలిం ప్రతి హర్రర్ మూవీ లవర్ కి బాగా నచ్చుతుంది. ఒక సైకో సైంటిస్ట్ ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల ఒక క్రియేచర్ పుడుతుంది. ఆ తర్వాత ఏమైంది, ఆ సైంటిస్ట్ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది ప్లాట్. టాప్ నాచ్ విజువల్స్, సూపర్ స్క్రీన్ ప్లే, ఇంపాక్ట్ఫుల్ యాక్టింగ్, అద్దిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్, హైలైట్ ఆఫ్ ది ఫిలిం. ఫ్యామిలీతో చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. అవర్ రేటింగ్ వచ్చేసి 3/5. నెంబర్ 4 కేసరి చాప్టర్ 2. 2 hours 15 minutes ఉండే ఈ రియల్ లైఫ్ బేస్డ్ ఫిలిం థ్రిల్లర్ మూవీస్, కో డ్రామాస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. జలియన్ వాలాబాగ్ ట్రాజడీ వెనుక అసలు స్టోరీ ఏంటి అనేది ఈ మూవీ మనకి చూపిస్తుంది. చాప్టర్ 2 అంటున్నావు, మరి 1 చూసాకే 2 చూడాలా అంటే అవసరం లేదు. అదొక స్టోరీ, ఇదొక స్టోరీ. ఆ స్టోరీకి ఈ స్టోరీకి అసలు సంబంధమే లేదు. చూసేయచ్చు డైరెక్ట్గా. లిటరల్లీ మన ఏ మూవీ కోడ్ సీన్ అయినా కూడా ఐదర్ ఏంటి, స్టార్టింగ్ విలన్ తోపుగా ఉంటాడు, తర్వాత హీరో డమ్ము నుంచి వెళ్ళి ఓవర్కమ్ అయిపోయి ఏదేదో చేసేసి హిట్ అవుతుంది. ఐదర్ లేదు అంటే గిట్ట విలన్ డమ్గా ఉంటాడు, మన హీరో అనేది తోపు ఉంటాడు, అరుస్తాడు, బట్టలు చింపుకుంటాడు, హిట్ అయిపోద్ది. బట్ అవి రెండు కాకుండా ఇండియాలోనే ఇద్దరు టాప్ ఫైనెస్ట్ లాయర్స్ కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం ఈ మూవీల్లో కళ్ళ కట్టినట్టు చూస్తాం. లిటరల్లీ ఒక్కొక్కరి వాదన చూస్తే ఆ నెక్స్ట్ రోడ్ ఏం పీకలేయడం అనిపిస్తుంది మనకి. హీరో విలన్ అనేది మనకి ఇక్కడ కనిపించరు. ఇద్దరు హీరోలు ఫేస్ టు ఫేస్ కొట్టుకోవడం మాత్రం లిటరల్లీ సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే మనము హీరింగ్స్ అనేవి వింటాం ఈ మూవీలో. సో డోంట్ మిస్ దిస్ ఫిలిం. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్ ఇన్ తెలుగు. ఆ రేటింగ్ వచ్చేసి 3.75/5. నెంబర్ 3 ద గ్రేట్ ఇండియన్ ప్రీ వెడ్డింగ్ షో. ఇయర్లో నేను చూసిన బెస్ట్ కామెడీ ఫిలింలో ఇది టాప్ కామెడీ ఫిలింలా పక్కాగా ఉంటుంది. జస్ట్ 1 hour 56 minutes ఉండే ఈ స్మాల్ బడ్జెట్ ఫిలిం ఫీల్ గుడ్ మూవీస్, కామెడీ మూవీస్, సినిమా బండి, పరేషాన్, కేర్ ఆఫ్ కంచరపురం లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా తీసిన ఆ కెమెరా మెమరీ కార్డు పోతుంది. అది ఎలా పోతుంది, పోయాక కెమెరామ్యాన్ అయిన హీరో ఏం చేశాడు అనేది ప్లాట్. సిచ్యువేషనల్ కామెడీ, పర్ఫార్మెన్సెస్, స్క్రీన్ ప్లే అండ్ క్లైమాక్స్ హైలైట్ ఆఫ్ ది ఫిలిం. చాలా బాగా హాయిగా ఫ్యామిలీతో కూర్చొని నవ్వుకునే ఫిలిం. ఆలోచించకుండా ఈ వీకెండ్ ఫ్యామిలీతో చూసేయండి. స్ట్రీమింగ్ ఆన్ జీ5 ఇన్ తెలుగు. ఆ రేటింగ్ వచ్చేసి 3.9/5. నెంబర్ 2 కుట్టం పురంది 1 ద గిల్టీ 1. ఈచ్ ఎపిసోడ్ 35 minutesతో 7 episodes ఉండే ఈ థ్రిల్లర్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సిరీస్ ఇది.
బెస్ట్ థ్రిల్లర్ మూవీస్లో టాప్ దృశ్యం అయితే బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లు అంటే ఈ కుట్రం పురందివన్నే. ఒక ఊర్లో ఒక పాప మిస్ అవుతుంది. అదే ఇంటి పక్కన ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ పాపకి ఏమైంది, చివరికి ఏమైంది అనేది ప్లాట్. ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి ఓపిక పడితే సెకండ్ ఎపిసోడ్ నుండి అయిపోయే వరకు మీరు వదిలిపెట్టరు. సో ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్ ఇన్ తెలుగు. అవర్ రేటింగ్ వచ్చేసి 4/5. ఫైనల్లీ నెంబర్ 1 స్టీఫెన్. 2 hours 5 minutes ఉండే ఈ క్రేజీ ఫిలిం యూనిక్ మూవీస్, సీరియల్ కిల్లర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఏ సైకో కిల్లర్, సీరియల్ కిల్లర్ టెంప్లేట్ మూవీ అయినా సైకో కిల్లర్ కోసం వెతకడానికి చేజింగ్గా అండ్ ఒక ఇన్వెస్టిగేషన్ మూవీలా మనం టెంప్లేట్ అనేది చూస్తాం. బట్ ఈ ఫిలిం అలా కాదు. స్టార్టింగ్లోనే హీరో దొరికేస్తాడు. తర్వాత తన స్టోరీ ఏంటి అనేది మనం మూవీ అంతా చూస్తాం. లిటరల్లీ క్రేజీ రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది ఈ ఫిలిం. ఇప్పటి వరకు ఇలాంటి సీరియల్ కిల్లర్ ఫిలిం మీరు చూసుండరు. రిఫ్రెషింగ్గా అండ్ ఎట్ ఎ టైం బ్రూటల్గా కూడా ఉంటుంది. క్లైమాక్స్ అయితే బుర్ర పాడిక. ఇంతకన్నా ఏం చెప్పను, బ్లైండ్గా మూవీ చూసేయండి. యూ విల్ గెట్ ఎ క్రేజీ ఎక్స్పీరియన్స్. మీకు బ్రూటాలిటీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. అవర్ రేటింగ్ వచ్చేసి 4/5. దట్స్ గైస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ అవుట్. జల్సా పీడియా.